నా బేతాళ కథలు విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని కోరుతున్నాను. మా ఛానల్ SAILAJA శైలజ స్పేస్ మంద MANDA సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. ఇక కథలోకి వెళ్దాం. బేతాళ కథ పాము, గ్రద్ద, సుధాముడు. విక్రమార్కుడు బేతాళుడి శవాన్ని మరలా భుజం మీద వేసుకొని ఆలయం వైపు నడక ప్రారంభించాడు. యథాప్రకారం బేతాళుడు విక్రమార్కుడికి మౌనభంగం కలిగించడానికి కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం మహానందిలో ఒక యువకుడుండేవాడు. అతని పేరు సుధాముడు. అందగాడు, ధైర్యవంతుడు, తెలివైనవాడు. ఆ మూడింటికి మించి మంచివాడు. కొంతకాలానికి సుధాముడికి పెళ్లి జరిగింది. అతడి భార్య పేరు చంద్రలేఖ. అపురూప సౌందర్య రాశి. కొంతకాలం సుధాముడి జీవితం ఆనందంగానే గడిచిపోయింది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. సుధాముడి అదృష్టం చాటంతైంది. పెళ్ళైన ఏడాది తిరగకుండానే సుధాముడి భార్య హఠాత్తుగా మరణించింది. సుధాముడు పిచ్చివాడయ్యాడు. దేశాటన చేస్తూ కనిపించిన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఏళ్ల కొద్దీ గడిపాడు. ఒకనాడు మధ్యాహ్నం వేళ సుధాముడు ఒక గ్రామం చేరి ఒక గృహిణి దగ్గర భిక్షను స్వీకరించి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చొని దానిని తినసాగాడు. ఆ సమయంలో ఒక గ్రద్ద పామును పట్టుకు వచ్చి చెట్టుపై వాలి దానిని చంపుకు తినసాగింది. గ్రద్ద కాలిగోళ్లతో పామును చీల్చి పట్టుకొని వాడి అయిన ముక్కుతో పొడుస్తుండగా ఆ బాధను భరించలేక పాము మెలకలి తిరిగిపోతుండగా దాని నోటి వెంట విషం కక్కింది. అది జారి సుధాముడు తింటున్న ఆహారంలో పడింది. సుధాముడది గమనించలేదు. ఆ ఆహారం తిని అతడు ప్రాణాలు విడిచాడు. రాజా, విన్నావుగా ఈ కథ. ఇప్పుడు చెప్పు, సుధాముడి మరణానికి కారకులు ఎవరు? అతనికి భిక్ష పెట్టిన ఇల్లాలా, పామును చెట్టుపైకి తెచ్చిన గ్రద్ద, విషము కక్కిన పామ? ఈ ముగ్గురులో సుధాముడి మరణానికి నిజమైన కారకులు ఎవరో చెప్పు అంటూ విక్రమార్కుడికి తను ఇచ్చిన శాపాన్ని తిరిగి గుర్తు చేశాడు బేతాళుడు. బేతాళ, ఈ ముగ్గురులో ఎవ్వరూ సుధాముడి మరణానికి కారకులు కారు. అతడి ఆకలి తీర్చేందుకు భిక్షనిచ్చిన ఇల్లాలకి అన్నదాన ఫలం దక్కుతుందే తప్ప ఆ హత్యాపాతకం అంటదు. గ్రద్ద తన చెట్టుపైకి పాముని చేర్చుకుంది. తను ఆహారం తినడానికే తప్ప సుధాముడి మరణం కోరుకొని కాదు. అందుకని